అమలాపురం జిల్లా అభివృద్ధి సంక్షేమ మండలి సమావేశాన్ని జరుపుకున్నాం. ఏదైతే ఈ సీజన్లో అవసరమైనటువంటిది, రేపు వ్యవసాయం ఖరీఫ్ సీజన్ వస్తుంది. ఖరీఫ్ సీజన్కి ప్రధానమైనటువంటిది సాగునీరు. మొన్ననే సాగునీరు విడిచిపెట్టాం. 15 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఓఎన్ఎం కింద ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 3.5 కోట్ల రూపాయలు ఇచ్చి, గత సంవత్సరం చాలా కాలువలకి నీరు రాకపోతే ఈ సంవత్సరం ఆ కాలువలన్నీ టెంపరీ మరమ్మతులన్నీ కూడా చేసి ఈ సంవత్సరం ఖరీఫ్కి ఇబ్బంది లేకుండా నీటి సదుపాయం అంతా సమకూర్చగలిగాం. ఈ జిల్లాకి ప్రధానమైనటువంటి సమస్య గోదావరి ఏదైతే మనకి కాలువలు ఉన్నాయో పూర్తిగా పూడిపడిపోయాయి. ఇది చేయాలంటే చిన్న విషయం కాదు. నేను గతంలో కూడా చెప్పాను. ఒక సర్వే సంస్థకి బాధ్యతలు అప్పచెప్పాం. ఇప్పటికే సర్వే 80% పూర్తి చేశారు. డీటెయిల్ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి గోదావరి డెల్టా కాలువలన్నింటినీ ఆధునీకరించడానికి ఎంత డబ్బులు అవసరమైనా సరే ఒక ప్రాజెక్టుగా తీసుకొని శాశ్వత పరిష్కారానికి కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాం. రెండవది వ్యవసాయానికి అవసరమైనటువంటి విత్తనాలన్నీ ఇప్పటికే సబ్సిడీ మీద అందుబాటులో ఉన్నాయి, అందరూ తీసుకుంటున్నారు. ఇక ఎరువులు అనేవి విపరీతంగా వాడుతున్నారు. అందులో యూరియా అంటే లెక్కలేని విధంగా, లెక్కాపత్రం లేని విధంగా విపరీతంగా వాడుతున్నారు. దీనివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. భూమి సారవంతం కోల్పోతుంది. 2 క్యాన్సర్ వ్యాధులు విపరీతంగా వస్తున్నాయి. గత సంవత్సరం కూడా ఒక విధానం లేకపోవడం వల్ల మొత్తం యూరియా అంతా డైవర్ట్ అయిపోవడం, ఏదైతే వ్యవసాయానికి కాకుండా వ్యవసాయేతర అవసరాలకు కూడా డైవర్ట్ అయిపోయింది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈసారి యూరియాని ఒక సిస్టమేటిక్గా సప్లై చేయాలని చెప్పి ఒక యాప్ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అది ఈ జిల్లా కాకపోయినా ఈ రాష్ట్రంలో 2 జిల్లాలని మోడల్గా ఎంపిక చేసుకొని చేస్తున్నారు. ఒకటి మన పక్కన ఉన్నటువంటి కాకినాడ జిల్లా, రెండవది కృష్ణా జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యాప్లో యూరియా ఇస్తున్నారు. ఒక అడుగు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముందుకేసి మనం ఒక యాప్ తయారు చేసుకుని సీఎం యాప్లో మిగతా జిల్లాలంతా కూడా యాప్లో యూరియా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 25 రోజులైంది ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది కొత్త కార్యక్రమం. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి. నేను రైతాంగాన్ని అందరికీ ఒకటే కోరుతున్నాను, మీరు గతంలో లాగా ఎక్కువ యూరియా వాడితే చాలా సమస్యలు వస్తాయి. ఈరోజు వ్యవసాయ సైంటిస్టులు, ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో యొక్క శాస్త్రవేత్తలు ఒక సీజన్కి వరి వ్యవసాయానికి ఎంత యూరియా వేయాలి, ఎంత డిఏపి వేయాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రాప్తికి ప్రతి ఒక్క రైతుకి యూరియా డిఏపి ఇవ్వడానికి ప్రభుత్వంగా సిద్ధంగా ఉంది. మొత్తం ఎరువులన్నీ కూడా బఫర్ స్టాకులతో సహా మనకు ఆగస్టు సెప్టెంబర్ వరకు అవసరమైనటువంటి యూరియా నిల్వలన్నీ ఏ జిల్లాకు ఆ జిల్లా అవసరం బట్టి ఉంచాం. కాబట్టి ఎరువుల గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎక్కడైనా సరే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మాకు కూడా కొన్ని వస్తున్నాయి. కొంతమంది ఈ క్రాఫ్ట్లో రాలేదని కొంతమంది యూరియా అడుగుతున్నారు, కొంతమంది ఎండోమెంట్స్ ల్యాండ్ చేస్తున్నారు, కొంతమంది ఏదైతే కౌలు రైతులు కూడా చేస్తున్నారు. ఇటువంటి సమస్యలు వస్తే ఇమీడియట్గా టెక్నికల్ టీంకు పంపించి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఎరువులు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. దయ ఉంచి రైతులందరూ సహకరిస్తే ఈ విధానం అమలు జరిగితే రేపు భవిష్యత్తులో ఎరువుల సమస్య కూడా ఉండదు. దాని మీద కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఈరోజు ముందుకెళ్ళామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రివ్యూ చాలా సిస్టమేటిక్గా జరిగింది. ఏదో